వద్ద చేసిన హడావిడితో కొంత టీటీడీ పాలక మండలికి ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడింది. ముఖ్యంగా ఓ ఉద్యోగిని థర్డ్ క్లాస్ అంటూ తిట్టడం పైన రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉద్యోగ సంఘాలతో పాటు ఇటు టీటీడీ వర్గాల్లో కూడా సంచలనం కలుగుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి టీటీడీ సీనియర్ పాలక మండలి సభ్యుడు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విధంగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి, దీనిపైన మీరేమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం ఏకాంత సేవ వరకు అనేక అంకిత భావంతో స్వామివారి సేవ పట్ల పనిచేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన, బాధాకరమైన సంఘటన. నేను ఒకసారి ధర్మకర్తల మండలి సభ్యులతో కూడా మాట్లాడతాను. వారు అలా మాట్లాడకూడదు, ఎందుకంటే మనందరం ఒకటే, కింద స్థాయి పై స్థాయి లేదు, మనందరం స్వామివారి సేవకులు. టీటీడీ ధర్మకర్తల మండలి అంటే అదికి హోదా కాదు, బాధ్యత. కాబట్టి ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందో ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత నేను కూడా ఉద్యోగ సంఘ పెద్దలతో కూడా మాట్లాడి, ఎవరైనా సరే ఉద్యోగులు ధర్మకర్తల మండలి అందరూ కలిసి ప్రయాణం చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి దానికి ఉన్నటువంటి శాంటిటీ అలాగే ఉంటుంది. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. సరే, ఏమన్నా ఉద్యోగి ఏమన్నా ఇతన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడా, లేకపోతే మహాద్వారం నుంచి బయటికి రావడానికి టీటీడీ పాలక మండలి సభ్యులకు అనుమతి లేదా? రావచ్చు, పోవచ్చు. మహాద్వారం గుండా వెళ్ళి రావడానికి ధర్మకర్తల మండలి సభ్యుడికి అవకాశం ఉంది. అందుకనే పూర్తి స్థాయిలో ఏం జరిగిందో విచారించిన తర్వాత నేను మాట్లాడతాను. కానీ ఏదైనా సరే ఉద్యోగస్తుల పట్ల ఎవరు కానీ దురుసుగా ప్రవర్తించకూడదు. ఆ భాషను వాడడం తప్పు, ఏదైనా క్షమాపణలు అతని ద్వారా చెప్పించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉద్యోగి పట్ల ఇలా దురుసుగా మాట్లాడకూడదు. ఒకసారి నేను మా మిత్రులు వారితో మాట్లాడేసలు, అంటే మా ధర్మకర్తల మండలి నాతో పాటు వారు కూడా ఉన్నారు కాబట్టి వారితో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడి, అసలు అలాంటి దేవాలయాల్లో కానీ ఎక్కడ కానీ అందరినీ ఒకే విధంగా మనం చూడాలి, ఎక్కడ కూడా భేదాలు ఉండకూడదు. ఎందుకు జరిగిందో ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత ఉద్యోగ సంఘాల వారితో కూడా మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం కూడా తొందరనే